morning. Welcome to 9am News. This is Radhika. Details చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ లో సందడి వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విభిన్న రకాల పూలతో ఆలయాలను సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. చిన్ని కృష్ణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. రైట్ అంజుమ, కృష్ణాష్టమి వేడుకలకు దేశమంతా కూడా సర్వం సిద్ధమైంది. అలాగే ఈరోజు హైదరాబాద్లో ఆలయాల వద్ద సందడి ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణాలయాలన్నీ కూడా భక్తులతోటి కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క కృష్ణాలయంలో కూడా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఆ చిన్ని కృష్ణుని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆలయాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోయాయి. ఈరోజు శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని, ప్రత్యేక పూజలను చేయాలని అనేక మంది భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక ఆలయాలలో కూడా భక్తుల కోసం వచ్చేటువంటి భక్తుల కోసము ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఆలయానికి దర్శనానికి వచ్చే వారి కోసము ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ఉన్నాయి. తీరొక్క పూలతోటి ఎంతో అందంగా ఆలయాలను అలంకరణ చేశారు. ఇక రాధాకృష్ణుల విగ్రహాలను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పుకోవచ్చు. ఎంతో అందంగా రాధాకృష్ణులను అయితే అలంకరణ చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ చిన్ని కృష్ణుడు ఎంత సుందరంగా కనిపిస్తున్నాడో, ఆయన్ని ఈ రోజు దర్శనం చేసుకుంటే తమకు ఎంతో మంచి జరుగుతుంది అని, మనసంతా ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలయాలకు బారులు తీరుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మంలోనే కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా కృష్ణ జన్మాష్టమి అని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కూడా శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమ తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని భక్తుల విశ్వాసం. మన పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. సృష్టి స్థితికారుడైనటువంటి శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీ కృష్ణాష్టమిగా, అదేవిధంగా గోకులాష్టమిగా, అష్టమి రోహిణిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. పేర్లు ఏవైనా సరే ఈ రోజున శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుంటే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇక ఈరోజు చిన్ని కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ బియ్యం పిండి ముగ్గుతోటి చిన్ని చిన్ని పాదాలను కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఈరోజు పండగ వాతావరణాన్ని సంతరించుకొని ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా వాళ్ళని ఎంతో అందంగా అలంకరణ చేస్తూ ఉంటారు. చిన్ని చిన్ని గోపికల్లాగా, అదేవిధంగా చిన్ని కృష్ణుల్లాగా కూడా వాళ్ళని అలంకరణ చేసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంజారా హిల్స్ లోని హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి రద్దీ ఉంటుందని కూడా మనకు ఆలయ నిర్వాహకులు కూడా తెలపడం జరిగింది. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా మనకి ప్రత్యేక దర్శనానికి కూడా ఇక్కడ టోకెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఒక్కసారి రాధాకృష్ణులను దర్శనం చేసుకోవాలని అనేక మంది భక్తులు కూడా ఆశిస్తూ ఆలయాలకైతే తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు ఇళ్లలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని విగ్రహానికి ఎంతో అందంగా అలంకరణలు చేసి అభిషేకాలు, పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేక నైవేద్యంగా అటుకులను కూడా సమర్పిస్తూ ఉంటారు. మనకందరికీ తెలిసిందే, శ్రీకృష్ణుడు కుచేలుడికి అటుకులను ప్రసాదించి ఆయన్ని సంపన్నుడిగా చేశారు. అందువలనే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులను కూడా ఈ రోజు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రసాదంగా కూడా అందిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి హరికృష్ణ గోల్డెన్ టెంపుల్లో భక్తులకి ప్రసాద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయని కూడా ఆలయ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు, మధ్యలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బ్రేక్ ఉంటుందని చెప్పారు. ఇక మనకి నిర్విరామంగా అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్విరామంగా కూడా భక్తుల కోసం ఆలయాన్ని తెరిచే ఉంచుతామని, ప్రతి ఒక్కరు కూడా వచ్చి చిన్ని కృష్ణుని దర్శనం చేసుకోవచ్చు అని కూడా ఆలయ నిర్వాహకులు పదే పదే మనకి తెలుపుతూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఆలయాన్ని అంతా కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా మనకు భక్తులతోటి నిండిపోయి కనిపిస్తోంది.
కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణాలయాలన్నీ కూడా భక్తులతోటి ఎంతో సందడిగా మారిపోయాయి. హరే కృష్ణ అనేటువంటి నామస్మరణంతో మనకి ఆలయాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే కూడా దేశవ్యాప్తంగానే కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అంతే ఘనంగా కూడా నిర్వహించుకుంటున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే మనకి కృష్ణాలయాలన్నీ కూడా భక్తులతోటి బారులు తీరిపోయి కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఆలయాలకు వచ్చి దర్శనం చేసుకొని ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మనసుతోటి తిరిగి వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రతి ఒక్క ఏర్పాటునైతే చేయడం జరిగింది. సో ఆలయంలోకి వచ్చింది మొదలు దర్శనం చేసుకొని బయటకు వెళ్లేంత వరకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. సో విగ్రహాలను దగ్గర నుంచి దర్శనం చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించడంతో భక్తులందరూ కూడా దగ్గర వరకు వచ్చి రాధాకృష్ణులను దగ్గర నుంచి మనస్ఫూర్తిగా అంటే కల్లారా చూసుకొని వారు దర్శనం చేసుకొని వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఆ అలంకరణ ఎంత అద్భుతంగా ఉంది అంటే వస్తున్నటువంటి భక్తులు అలా విగ్రహాలను చూస్తూ ఇక్కడే నిల్చుండిపోతున్నారు. అంత సర్వంగా సుందరంగా కూడా ఎంతో అందంగా విగ్రహాలను అయితే అలంకరించడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనకు కృష్ణాష్టమి వేడుకలు ఇదే విధంగా కన్నుల పండుగగా కొనసాగుతూనే ఉంటాయి. కృష్ణ జన్మాష్టమిని 2 రోజులు జరుపుకుంటూ ఉంటారు. సో అష్టమి రోజున అదేవిధంగా నవమి రోజున 2 రోజులు కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా తెల్లవారుజాము నుంచే మనకి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారాయి. నిన్న సాయంకాలం నుంచే కూడా భక్తుల దర్శనార్థము అనుమతి ఇస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు. దీంతో నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా రాధాకృష్ణుల దర్శనం చేసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తి వస్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.